హాయ్ అండి, అందరికీ నమస్కారం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో చతుర్థి తిథి ప్రధానమైనది. హిందూ మతంలో సంకటహర చతుర్థికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున వినాయకుడికి అంకితం ఇవ్వబడింది. ఈ సంవత్సరం మే 26వ తేదీన అనగా ఆదివారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి. అంతకన్నా ముందు గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టమో తెలిపే పురాణ కథను విందాం. పూర్వం ఒక మహోత్సవం జరిగింది. దానికి దేవతలంతా వచ్చారు. వారి వినోదం కోసం తిలోత్తమ నాట్యం చేసింది. ఆమె అందచందాలు చూసి యముడు ఆమెను మోహించాడు. అంతా చూస్తూ ఉండగానే ఆమెను వాటేసుకున్నాడు. ఘోరంగా నవ్వుల పాలయ్యాడు. అవమానంతో బయటకు వచ్చిన యముడు భూమి మీద పడి వీర వికృత రూపుడైన అనలాసురుడు లోకాల్ని వారి అరుపులకు వాడి నుంచి వెలువడే మంటలకు ఆహాకారాలు చేశాయి. దేవతలంతా శ్రీమన్నారాయణ వద్దకు పరుగు తీశారు. వినాయకుడి దగ్గరకు వెళ్ళారు. వినాయకుడి వారికి అభయమిచ్చాడు. మంటలు మండుతూ వచ్చే అనలాసురుణ్ణి కొండంతగా ఎదిగి తిరిగి మింగేశాడు. వినాయకుడు ఒకనాడు శివుడు అలాహలాన్ని మింగేసి దాన్ని కంఠంలోనే నిలుపుకొని కడుపులో ఉన్న లోకాలకు ఎలాంటి హాని కలగకుండా కాపాడినట్టే వినాయకుడు కూడా అనలాసురుణ్ణి కంఠంలోనే నిలిపి ఉంచాడు. ఓపలేని తాపంతో వినాయకుడు దహించిపోకుండా ఉండేందుకు ఆయనను చల్లపరిచేందుకు చంద్రుడు చంద్రకళను ఇచ్చాడు. వినాయకుడికి పాలచంద్రుడు అన్న పేరు అయితే వచ్చింది, కానీ ఉపశమనం మాత్రం పూర్తి స్థాయిలో కలగలేదు. తర్వాత బ్రహ్మ సిద్ధి బుద్ధి అనే కాంతలను బహుకరించి వారిని వాటేసుకుంటే శరీర తాపం తగ్గుతుందని భావించారు. కానీ ఫలితం పూర్తి స్థాయిలో సిద్ధించలేదు. ఆయన సిద్ధితో కూడి సిద్ధి వినాయకుడిగా, బుద్ధితో కూడి బుద్ధి వినాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తరువాత విష్ణుమూర్తి 2 పద్మాలను అందించాడు. వాటి వల్ల వినాయకుడికి పద్మహస్తుడు అనే పేరు వచ్చిందే తప్ప ఉపశమనం పూర్తి స్థాయిలో రాలేదు. తర్వాత కంఠంలో కలిగిన మంటకు ఉపశమనంగా పామును ధరించిన శివుడు వినాయకుడికి ఇదే చికిత్సగా పనిచేస్తుందన్న ఆలోచనతో ఆదిశేషుణ్ణి ఇచ్చాడు. కానీ ఆయన పొట్టకు చుట్టుకున్నాడు. అందువల్ల ఆయన వ్యాలబుద్ధుడనే పేరు పొందాడు. కానీ ఫలితం పూర్తి స్థాయిలో దక్కలేదు. ఆ తరువాత విషయం తెలిసి అక్కడికి 80,000 మంది ఋషులు వచ్చారు. ఒక్కొక్కరు 21 గరికపోచల చొప్పున 16,80,000 గరికపోచలు అందజేశారు. వాటితో శాంతోపశమనం కలిగింది. వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా గరికను సమర్పించి వినాయకుడిని సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు: నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరిక పోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంతా బంగారం వజ్రాలు వైడూర్యాల కన్నా కూడా ఒక్క గరిక పోచ గొప్పది. నాకు గరిక ఎంతో ప్రీతికరమైనది కనుక నన్ను ఒక్క గరిక పోచతో పూజించిన 100 యజ్ఞాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలకు చెప్పాడు. కాబట్టి దీనితోనూ తగ్గని గణేశ తాపం ఒక్క గరికతో తగ్గింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించే చల్లదనాన్ని కలిగించే శక్తి ఉంది. ఆధునిక పరిశోధనలు కూడా నిరూపించాయి. గరిక పోచను సిలికా అనే పదార్థం రక్షణ కవచంలా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణంగానే ఉష్ణ నిరోధక పదార్థాలన్నీ కూడా సిలికాతో తయారు చేస్తూ ఉంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రసవిల్లిన అగ్నిని గరిక పోచలు తగ్గించాయి. అందుకే విఘ్నేశ్వరునికి ఒక్క గరిక పూజతో పూజిస్తే చాలు, కోటి జన్మల పుణ్యం వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ స్వామి మీ కోరికలను నెరవేరుస్తాడు. గడ్డి పోచే కదా అని తేలికగా తీసేయకండి. గణేశుణ్ణి మెప్పించేందుకు అదే గొప్ప సాధనం అని మన పెద్దలు చెబుతున్నారు. గరిక ఎలా మెప్పించిందో చెప్పేందుకు మరొక ఉదంతం ప్రచారం. అది శివపార్వతుల పెళ్లి జరిగే రోజు. పెళ్లికి శివుడు బంధుమిత్ర సపరివారంగా సమేతంగా తరలి వస్తున్నాడని భావించి హిమవంతుడు హడావిడి పడ్డాడు. యుగం మెచ్చిన జనం మెచ్చిన తనల్లుడు అలా ఇలా వస్తాడా అని అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాడు.
మంది మార్బలంతో వచ్చే శివుడికి స్వాగత సత్కారాలు కోసం ఘనంగా ఏర్పాటు చేశాడు. తీరా చూస్తే శివుడు గట్టిగా 10 మంది కూడా వెంట లేకుండా చాలా మామూలుగా వచ్చాడు. 10 మంది ప్రముఖులు, ఒక పిల్లవాడు, ఒక ముసలి ఎద్దు ఇలా వేలగా వచ్చిన శివుడిని చూసి హిమవంతుడు నిరాశపడ్డాడు. ఇలాంటి వాడిన పర్వతరాజు కూతురు పార్వతి పెళ్లి చేసుకుంటుంది అని జనం ఎక్కడ నవ్వుతారో అని తెగ బాధపడిపోయాడు. కడుపులో బాధ ఆపుకోలేక బయటికి అనేశాడు, పెళ్లి కొడుకు హంగు హార్బాటం ఇంతేనా, ఎంతమంది వచ్చి పడతారో అని భూమి ఆకాశాలు బద్దలయ్యేలాగా ఏర్పాట్లు చేశాను అని శివుడితో అన్నాడు. హిమవంతుని మనసులో బాధ అర్థం చేసుకున్న శివుడు, మంది సంగతి ఏముందిలే కానీ ఈ పిల్లవాడికి కాస్త తిండి పెట్టించండి, ఇందాకటి నుంచి ఆకలి ఆకలి అను ఆవురావురు అంటున్నాడు అని చిన్న పిల్లవాడినైనా వినాయకుడిని చూపించాడు. ఈ పిచ్చుకంత పిల్లవానిక ఇంత తిండి కావాలి, ఆ అబ్బాయికి అన్నం పెట్టించండి అని పని వాళ్లను పురమాయించాడు హిమవంతుడు. కానీ పెళ్లివారి కోసమని వండిన అన్నమంతా తినేశాడు వినాయకుడు. అయినా ఆయన ఆకలి తీరలేదు. ఇస్తరి ముందరి నుంచి లేచి వండని కూరలు, బియ్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ ఆరగించేశాడు. అయినా ఆకలి తీరలేదు. దాంతో వినాయకుడు పందిట్లోకి వచ్చి పందిరి పైకప్పుగా పరిచిన తాటాకులు, పందిరికి కట్టిన మామిడి తోరణాలు ఇలా కంటికి కనిపించిన ప్రతిదీ తినేశాడు. అయినా ఆకలి తీరక ఆకలి ఆకలి అంటూ నానా గోల చేశాడు. దీంతో హిమవంతుడు బెదిరిపోయాడు. బాబు, ఈ పిల్లవాడిని ఎలా తట్టుకోవాలి అని కంగారు పడిపోయాడు. అప్పుడు శివుడు కలగజేసుకొని, ఎంత చిన్న పిల్లవాడికి అన్నం పెట్టలేకపోయావు, ఇంకో 10 మందిని తీసుకువస్తే ఏం చేసేవాడివి అని ప్రశ్నించాడు. అప్పుడు హిమవంతుడు తన అహంకారానికి సిగ్గుపడి ముప్పు తప్పే మార్గం చూపమని శివుణ్ణి వేడుకున్నాడు. ఈ పిల్లవాడికి గరికపోచ పెట్టండి అంటాడు. శివుడు అన్నీ తిన్నా గరికపోచ ఒక లెక్క అని హిమవంతుడు అనుమానించాడు. అయినా ప్రయత్నిద్దామని శివుడు చెప్పినట్లే చేశాడు. నిజంగానే వినాయకుడు గరికపోచ పెట్టగానే టక్కున ఆకలి గోల ఆపేశాడు. అప్పటి నుంచి ప్రతి ఒక్కరూ వినాయకుడికి ఒక గరికను గాని 21 గరిక పోచలను గాని ఇచ్చి ప్రసన్నం చేసుకోవడం ప్రారంభించారు. అంతా అల్లరి చేసిన బాలగణపతి మాత్రం వేసినట్లుగా గరికపోచకు ఎలా ఆగిపోయాడు అంటే, వెనకడికి సత్యభామ శ్రీకృష్ణుని తూకం వేసేందుకు బరువుల కొద్ది బంగారాన్ని, ధనాన్ని అని తరాన్ని రాశిలో వేసి విఫలమవుతూ ఉంటే రుక్మిణి తులసి దళం ఒకటి వేసి తులతూగలేదా? భగవంతుడు ఇలాగే మహిమలు చూపి భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తాడు. ఇక వీడియోలోకి వస్తే, గణపతి అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెలలోపే జరిగి తీరుతుంది. కాబట్టి సంకటహర చతుర్థి రోజున ఇలా పూజ చేస్తే మీ ఇంటికి మంచి జరుగుతుంది. ఈ వీడియోలో తెలుసుకుందాం. రోజు చేసే పూజ ఒక ఎత్తు అయితే చతుర్థి రోజున చేసే పూజ మరో ఎత్తు. ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారి ఇంటికి ఐశ్వర్యం వరిస్తుంది. అలాంటి ఇళ్లలో ఎటువంటి సమస్యలు ఉండవు. సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో గణపతికి పూజ చేయాలి. చతుర్థి రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా గదిలో గణపతిని ప్రతిష్ఠించి పూజ ప్రారంభించాలి. చతుర్థి రోజున చేసే పూజలు వినాయకునికి 2 గరిక పోచలను సమర్పిస్తే చాలు. ఆ గణపతి ఎంతో సంతోషించి మీపై తన వరాల జల్లును కురిపిస్తాడు. తద్వారా మీ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా జీవిస్తారు. పూజా గదిలో ఉన్న వినాయకుడి పటం ముందు ఎరుపు రంగు వస్త్రం వేసి దాని మీద 3 గుప్పిళ్ళ బియ్యం వేసి ఆ బియ్యం మీద తాంబూలం పెట్టి ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించి 5 ప్రదక్షిణలు చేయండి. సంకటహర చతుర్థి రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. సంకటహర చతుర్థి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజా గదిలో అక్షింతలు పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది.
గవర్నమెంట్ ఉద్యోగంకి మీరు ఎంత ప్రయత్నం చేసినా పదే పదే విఫలం అవుతూ ఉంటే సంకటహర చతుర్థి రోజు ఆవుకు బెల్లం ముక్కను తినిపించండి. ఇలా చేస్తే త్వరలోనే మీకు ప్రభుత్వ ఉద్యోగం ప్రాప్తిస్తుంది. చతుర్థి రోజున మరీ ముఖ్యంగా ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే ఎంతో మంచిది. మీకు ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక త్వరగా నెరవేరాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున కొబ్బరికాయ పైన స్వస్తి గుర్తు వేసి ఆ కొబ్బరికాయను పూజా గదిలో ఉంచి మీ కోరికను గణపతికి చెప్పుకుంటూ పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి. ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఈ చతుర్థి రోజున పేదలకు దానం చేస్తే మంచిది. ఈ రోజున చేసే చిన్న దానమైనా సరే ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున ముఖ్యంగా పచ్చి కూరగాయలు, కందిపప్పును దానం చేయడం వల్ల డబ్బు సమస్యలు తీరుతాయి. సంకటహర చతుర్థి రోజున ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి. ఈరోజు ఉపవాసం ఉండని వాళ్ళు మాత్రం సాయంత్రం సమయంలో అన్నం, ఉల్లిపాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. రోజు పూజ చేయలేని వారు ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు. ఈ రోజున ఇంట్లో పూజ చేసి ఓం శ్రీ హ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు చదివితే మంచిది. ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కాబట్టి నమ్మకంతో చేసే పరిహారాలు మంచి ఫలితాలను ఇస్తాయి. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సంకటహర చతుర్థి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసేయాలి. అంటే ఉదయం 6 గంటలకు స్నానం చేయాలి. ఈ రోజున ఎవరైతే 6 గంటల లోపే స్నానం చేస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు. వారిపై గణపతి ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి. ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్నం సమయంలో స్నానం చేయకూడదు. మధ్యాహ్నం స్నానం చేస్తే అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి మధ్యాహ్న సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్నానం చేయకండి. సంకటహర చతుర్థి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో గులాబీ రేకులను వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు సంపదలు వరిస్తాయి. అలాగే చాలామంది ఏ పని చేసినా ఆ పనిలో ఏదో ఒక అడ్డంకులు వస్తూ ఉంటాయి. అలాంటి వారు ఈ రోజున స్నానం చేసే నీటిలో కొన్ని తమలపాకులను వేసుకొని స్నానం చేస్తే మీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ బాగా పెరుగుతుంది. దీనివల్ల మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి సంకటహర చతుర్థి రోజున రాత్రి 9 దాటిన తర్వాత రాళ్ల ఉప్పును చిన్న పొట్లాలుగా కట్టి వాటిని అన్ని గదుల్లోనూ ఉంచండి. తెల్లవారిన తర్వాత ఇంట్లో ఉండే గృహిణి ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. గణేశుని అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కృప కూడా మీపై ఉండాలంటే సంకటహర చతుర్థి రోజు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఇలా చేస్తే పచ్చగా ఉన్న మీ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే ఈ రోజున ఇంటికి వెనుక వైపున కలబంద మొక్కను పెంచితే మీకున్న అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి. మీ ధన ఆదాయం పెరుగుతుంది. పురాణాల ప్రకారం పార్వతీదేవి గణేశుడిని సృష్టించింది. పరమశివుడు పార్వతీదేవిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు ఆ గణేశుడు పరమేశ్వరుడే తన తండ్రి అని తెలియక శివునికి ఆంక్షలు పెట్టాడు. అప్పుడు శివుడు ఉగ్ర రూపం దాల్చి గణేశుణ్ణి తల నరికాడు. పార్వతి తిరిగి వచ్చేసరికి కొడుకు చనిపోయి ఉండడం చూసింది. కోపంతో భయంకరమైన రూపం దాల్చింది. అప్పుడు మహాశివుడు తన తప్పును సరిదిద్దడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఏనుగు తలను అమర్చి అతనికి ప్రాణం పోశాడు. ఈ సంఘటన చతుర్థి నాడు జరిగిందని నమ్ముతారు కాబట్టి సంకటహర చతుర్థి రోజు గణపతికి అంకితం చేయబడింది. మే 26వ తేదీన అనగా సంకటహర చతుర్థి రోజున ఎవరైతే గణపతికి పూజ చేస్తారో వారికి ఏ కష్టాలు రాకుండా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారని నమ్ముతూ ఉంటారు.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.